హనుమంతుడు హిందూ పురాణాల ప్రకారం హిమాలయాల్లో హనుమంతుడు సజీవంగా ఉన్నాడా? కలియుగాంతంలో విష్ణు అవతారం కోసం ఎదురు చూస్తున్నాడా? భారీ ఆకారంలో చాలా పొడవుగా ఉన్న ఒక వ్యక్తి హిమాలయాల్లో తిరుగుతున్న మనిషి సాక్షాత్తు ఆంజనేయుడేనా? ఇలాంటి అనుమానాలు ఇప్పటివి కావు, చాలా కాలంగానే ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి దాదాపు 18 అడుగుల ఎత్తు ఉంటారని, ఆయన హిమాలయాల్లో ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారని చాలా మంది ఋషులు జ్ఞానులు చెప్తుంటారు. ఆంజనేయ స్వామి అంత ఎత్తుతో ప్రత్యేక మానవులు హిమాలయాల్లో ఉంటున్నారని కొన్నాళ్లుగా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది. తాము ఎత్తిని చూశామని ఇదివరకు కొందరు అస్పష్టమైన ఫోటోలు కూడా విడుదల చేశారు. అవన్నీ గ్రాఫిక్స్ ఏనని కొట్టిపారేశారు చాలా మంది. కానీ హాలీవుడ్ మూవీ మమ్మీ సిరీస్లో వచ్చిన 3వ సినిమా మమ్మీ టోంబ్ ఆఫ్ ది డ్రాగన్ ఎంపైర్లో చాలా ఎత్తులను చూపించారు. ఈ మిస్టీరియస్ జీవి ఉందా లేదా అన్న చర్చ కొనసాగుతుండగా అది ఉంది అని నిరూపించే పాదముద్రలను గతంలో ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఆ ఫుట్ ప్రింట్ను ట్విట్టర్లో షేర్ చేసింది. అందువల్ల ఈ జీవి లేదు అని ఇన్నాళ్ళు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడే పరిస్థితి. నిజంగా ఆ పాదముద్రలు ఎత్తివే అయితే అసలు అంత పెద్ద జీవి ఉందా? అంటే ఇన్నాళ్ళు అది ఎవరి కంట పడకుండా ఎలా బ్రతుకుతోంది, ఎక్కడ జీవిస్తోంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇంతకీ రావణ యుద్ధం తరువాత హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోవడం, ఆ తర్వాత హనుమంతుడి సాయంతో రాముడు రావణాసురుడిని వధించి సీతను కాపాడుకోవడం వరకు మనకు తెలుసు. రామాయణం అంటే ఈ కథను మాత్రమే చెప్తారు. అయితే రామయ్య రావణుడిని ఓడించాక తిరిగి అయోధ్యకు వెళ్ళిపోయి ఉంటారు. మరి హనుమంతుడు ఏమైపోయినట్లు? రామాయణం తరువాత ఆంజనేయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? ఇలాంటి అంశాలు పెద్దగా ఎవరికీ తెలియవు. పురాణాల ప్రకారం హనుమంతుడు ఏమైపోయి ఉంటారనే దానిపై కొన్ని కథనాలు ఉన్నాయి. రామయ్య సీతమ్మ హనుమంతుతో కలిసి అయోధ్యకి వెళ్లారు. అక్కడ వారికి బ్రహ్మాండంగా సన్మానం జరిగింది. ఆ తర్వాత రామయ్య వైకుంఠానికి వెళ్ళిపోవాలనుకున్నారు. వెళ్ళడానికి ముందు రాముడు హనుమంతుతో ఒక మాట చెప్పారు. తాను ఈ లోకంలో ఉన్నా లేకపోయినా హనుమంతుడు మాత్రం ఇక్కడే ఉండి భక్తులను ధర్మ మార్గాలు నడిపించాలని చెప్పి చిరంజీవిగా వర్ధిల్లమని దీవించి వెళ్ళిపోతాడట. మరో కథ ప్రకారం లంకా యుద్ధం తర్వాత హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడనే దాని గురించి మరొక సిద్ధాంతం, ఇతిహాసం మహాభారతం నుంచి వచ్చింది. ద్రౌపది ఒక నిర్దిష్ట పువ్వును కోరుకున్నప్పుడు భీముడు దాన్ని వెతకడానికి అడవికి వెళ్ళాడని చెప్తారు. అతని దారిలో ఒక కోతి అతనికి దారికి అడ్డుపడడంతో భీముడికి కోపం వస్తుంది. భీముడు తన తోకను దారిలో నుంచి తీసివేయమని ఆ కోతిని అడిగినప్పుడు కోతి తనకిష్టమైన నేనే చేయమని చెప్తుంది. భీముడు తన శక్తి మరియు బలం గురించి గర్వంగా క్షణాల్లో అంగీకరించాడు. కానీ తోకను ఎత్తలేకపోతాడు. అప్పుడే అది మామూలు కోతి కాదని మారువేషంలో ఉన్న హనుమంతుడిని గ్రహిస్తారు. హనుమంతుడు ఎక్కడ ఉన్నాడనే సిద్ధాంతం నుంచి హనుమంతుడు ఎక్కడున్నాడనే మరో నమ్మకం, హనుమంతుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని మరియు హిమాలయాల్లో ఎక్కడో ఉన్నాడని రాముడి పేరును ప్రజలు పిలిచే రామ్ జప్ అని జపిస్తారు. హనుమంతుడు హిమాలయాల్లో ధ్యానం మరియు ఏకాంత జీవితాన్ని ఎంచుకున్నాడని చెప్తారు. ఈ నమ్మకం ప్రకారం హనుమంతుడు రాముడు లేదా అతని అవతారం భూమికి తిరిగి రావడానికి వేచి ఉన్నందున మర్త్య ప్రపంచం నుంచి దూరంగా ఉండాలని మరియు లోతైన ధ్యాన స్థితిలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. ప్రపంచానికి దైవిక జోక్యం అవసరమైనప్పుడు, ముఖ్యంగా కలియుగంలో కల్కి విష్ణు యొక్క 10వ అవతారం ఆవిర్భావం సమయంలో అతను తిరిగి ఆవిర్భవిస్తాడని నమ్ముతారు. హిమాలయాల్లోని ఆకారంపై అనేక ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాల్లో దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయంలో ఉంది అనే అంశం తెలుస్తుంది. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. ఎందుకంటే వందలు వేళ్ల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా చేరుకోవాలన్నా మనం ఎంతో శ్రమించాలి, మానసికంగా శారీరకంగా కష్టపడాలని చెప్తుంటారు. అందుకే హిమాలయాల్లో మనకు తెలియని అదృశ్య శక్తులు చాలానే ఉన్నాయి. అందుకు అనుగుణంగా అనేక రహస్యాలు కూడా ఉన్నాయి.